లోగోలో సాంస్కృతిక అస్తిత్వం ప్రతిబింబించాలి కదా! ఈ ప్రాంత చరిత్ర, జీవన విధానం వ్యక్తం కావాలి కదా! అవి వ్యక్తం కానప్పుడు సమస్య అయితది. చర్చ జరుగుతది. మీరు ముందే చర్చ చేసి అందరి అభిప్రాయాల మేరకు దాన్ని రూపుదిద్ది ఉంటే ఇవాళ ఇంత ఘర్షణకు అవసరం లేదు, అవకాశం కూడా రాకపోవు. అప్పుడు మీరు చేసిన తప్పిదం ఇవాళ కొత్త లోగో అవసరాన్ని తీసుకొచ్చింది. ఒక చర్చ జరుగుతున్నది. ఆ చర్చ జరుగుతున్నప్పుడు సహజంగానే ఒక భిన్నమైనటువంటి రూపంగా దాన్ని డిజైన్ చేయాలి. ప్రజల ఈ ప్రాంతానికి ఉండే ప్రత్యేకతను మనం ప్రతిబింబించాలనే ఆలోచన ఇవాళ పాలకులకు కలిగింది. వాళ్ళు కూడా ఏం తొందరపాటుగా చేయట్లేదు కదా! వాళ్ళు కూడా ఏమంటున్నారంటే కళాకారులందరినీ కూర్చోబెట్టి చర్చ చేసి ఒకదాన్ని కాన్సెప్ట్ను తయారు చేస్తున్నారు. ఆ కాన్సెప్టు ప్రాతిపదికన విస్తృతంగా చర్చ చేస్తారు. అందరి విస్తృత ఏకాభిప్రాయాన్ని సాధిస్తారు. సాధించినాకనే దాన్ని విడుదల చేస్తారు కదా! తొందర ఎందుకు ఇప్పుడే అంటున్నా. మార్పే చేయరాదు అనే భావనకు నేనైతే కట్టుబడి లేను. ఒక మార్పు అవసరమైతే ఉంది. ఏ మార్పు అయినా ఇవాళ ప్రభుత్వం తీసుకురావాలంటే కొంత అందరినీ ఒప్పించుకొని చేస్తేనే మంచిది అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఆ అభిప్రాయం ఇవాళ ప్రభుత్వం కూడా అదే ఆలోచనతో ఉంది. కాబట్టి ఇవాళ తొందర ఏం అవసరం లేదు. ఇంకా సమయం తీసుకొనైనా అందరినీ ఒప్పించైనా ప్రభుత్వం దాన్ని సరిగ్గానే రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కాన్సెప్టు అందరికీ మెచ్చి అందరి సమ్మతి ప్రకారం దాన్ని ఫైనలైజ్ చేసి ప్రభుత్వం దాన్ని విడుదల చేస్తుంది. అంటే కోదండరాం సారు తెలంగాణ ఉద్యమాన్ని 8 నుంచి 14 మధ్య విస్తృతంగా నడిపిన ఒక ప్రొఫెసర్. అంటే పిల్లలకు పాఠాలు ఎలా చెప్తాడో ఉద్యమాన్ని కూడా అలా నడిపాడు. సాగరహారం కావచ్చు, సకల జనుల సమ్మె కావచ్చు. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేస్తున్నారు? అంటే ఇలాంటి వివాదాలు తలెత్తకుండా ఒక సామరస్య ధోరణిలో ముందుకు వెళ్ళే విధంగా ఏదున్నా ప్రజాస్వామిక పద్ధతుల్లో పోతే సరిపోతుంది. ఇది ఎవరి మీరు కూర్చున్న ప్రతిష్ట ఏం లేదు, ఎవరి వ్యక్తిగతమైన ప్రతిష్ట ఉంది ఏం లేదు. తెలంగాణ ప్రతిష్టే ముఖ్యం కదా. తెలంగాణ ప్రతిష్టే ముఖ్యమైనప్పుడు ఆ ప్రతిష్టని ఇనుమడింపి చేసే రీతిలోనే లోగో తయారు చేస్తారు, లోగో ప్రజెంట్ కూడా చేస్తారు. అట్లనే లోగో ఉంటుందని చెప్పి నాకు నమ్మకం కుదిరింది నిన్న వారు మాట్లాడినవన్నీ విన్న తర్వాత. అదేదో మీ నుంచి సూచనలు ఏమన్నా తీసుకున్నారా? అంటే మీ అభిప్రాయాలను కూడా అక్కడ వ్యక్తపరిచారా? అందరిని అడిగినరు కదా, సహజంగా అడున్న వాళ్ళందరినీ. చర్చ ప్రధానంగా ఆర్టిస్టుల మధ్యనే జరిగింది. వాళ్ళు ప్రధానంగా ఆర్టిస్టులు కాన్సెప్ట్ను డెవలప్ చేస్తున్నారు. ఇంకా అది పూర్తి నిన్న సాయంత్రానికి అది ఒక రూపం తీసుకున్నది. ఆ చర్చ జరుగుతున్న సమయంలో మీకు ఎట్లా అనిపిస్తున్నదని అందరి అభిప్రాయాలు అడిగితే మాకు తోచిన విషయాలు కూడా మేము చెప్పటం జరిగింది. దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న క్రమం, దశాబ్ది ఉత్సవాలకు అంటే కోదండరాం సార్ అంటే ఎలాంటి సూచనలు ప్రభుత్వానికి చేస్తున్నాడు? ఎవరెవరిని గౌరవించాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది కదా, ఎలా ముందుకు పోతున్నారు? ఇప్పుడు 10 ఏళ్ళు ఎన్నడూ కూడా మమ్మల్ని దరికి కూడా రానియలేదు. అది వాస్తవమే కదా. ఈ రాష్ట్రానికి వ్యతిరేక శక్తులం కాదు, ఏం కాదు. ఈ ప్రత్యేక రాష్ట్ర సాధనకు మా వంతు ప్రయత్నం చేసినటువంటి వాళ్ళమే. కానీ